ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దినం వాక్యం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాన్ని ఒకసారి చదువుకుందాము. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు మాట్లాడే దేవుడవు నా ప్రభువా. మేము మాట్లాడే మనుషులకు మాట్లాడే దేవుడు అవసరమై ఉన్నది. మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినగలిగి గ్రహించగలిగి వాక్యానుసారమైనటువంటి జీవితం మా అందరికి నేర్పించమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఎన్నోసార్లు మనము విన్నటువంటిదే. ఎన్నో ప్రసంగాల్లో అనేక మంది దైవజనుల చేత మనము ఈ వాక్యాన్ని విని ఉంటున్నాము. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ప్రకారం ఈ మధ్యలోనికి నేను ఈ దినం మాట్లాడుతూ ఉంటున్నాను. విశ్వాసము క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే భక్తుడు అంటూ ఉంటున్నాడు, దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. అవును ప్రియులారా, విశ్వాసం లేకుండా క్రైస్తవ జీవితంలో ఉండడం అనేది అది దేవునికి ఇష్టంగా మనం లేనటువంటి బ్రతుకులను చూపిస్తూ ఉంటుంది. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ విశ్వాసము అనేటటువంటి మాట మనం దాన్ని అర్థం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు మనం చూస్తాము. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. అంటే ఏంటిది? అదృశ్యమైనటువంటిది ఏంటిది? రుజువైనటువంటిది ఏంటిది? అందుకనే కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తుని విశ్వసించిన ఎడల మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఈ జీవితం మట్టుకే. విశ్వాసం అంటే కూడా ప్రియులారా, ఈ జీవితం మట్టుకే కాదు. విశ్వాసం అనేది రాబోవు నిత్యత్వంలో దేవుడు మనకి ఇయ్యబోయేటటువంటి ఆ నిజస్వరూపమైనటువంటి ఆ పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో దేవునితో కలిసి జీవించేటటువంటి గొప్ప భాగ్యమే విశ్వాసం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఈ విశ్వాసం అనేది మొదటిగా మనం చూసినట్లయితే అది క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసం ఏం కనపడుతూ ఉంటుందంటే రక్షణను చూపెడుతూ ఉంటుంది. అందుకని రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, ఈ యొక్క రక్షణ గురించినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసము మనిషి జీవితానికి ఏం చూపెడుతూ ఉంటుందంటే రక్షణను చూపెడుతున్నట్టుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. చూడండి నాతో పాటు, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనం అతిశయపడుచున్నాము అన్నట్లు లేఖనం సెలవిస్తూ ఉంటుంది. అంటే క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసం ఏంటిదంటే విశ్వాసికి అది రక్షణ. అలాగనే విశ్వాసము అంటే విశ్వాసిగా మారుట కొరకై కావలసినటువంటి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి వారికి కూడా విశ్వాసం అవసరమై ఉంటుంది. అందుకనే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనకు కనపడుతూ ఉంటుంది. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఏమంటున్నాడు? మీరు ధర్మశాస్త్రం వలన పొంది ఉన్నారా, లేకపోతే వినుట వలన పొంది ఉన్నారా? విశ్వాసం అనేది వినుట ద్వారా ఆ విశ్వాసిగా మారటానికి విశ్వాసం ఎంతో అవసరమై ఉంటున్నది. కనుక ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసము మన జీవితంలో కలిగి ఉండాలి. ఇక్కడ యాకోబు పత్రికలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చూసినట్లయితే ఈ భాగంలో భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటూ ఉంటున్నాడంటే ఇక్కడ ఒక 3 రకాలైనటువంటి విశ్వాసాన్ని గురించి ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. మొదటిగా చూస్తే 2వ అధ్యాయం 17వ వచనంలో, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండు
మృతమైనటువంటిదిగా అంటున్నాడు. ఒంటిగా ఉండేటటువంటిది అది మృతమైనటువంటిది, క్రియలు లేనటువంటి విశ్వాసం. అందుకనే డెడ్ ఫేత్ అంటే మృతమైనటువంటి విశ్వాసం. కొంతమంది జీవితాలలో విశ్వాసాన్ని చూపెడుతూ ఉంటుంటారు, కానీ వారి విశ్వాసములలో క్రియలు మాత్రం చూయించరు. క్రియల చేత మాత్రం వారి జీవితాలు కనపడవు. విశ్వాసం అంటే ఉంచుతున్నాము అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటుంటారు, కానీ క్రియలు వాళ్ళ జీవితాలలో మనకు కనపడాయి. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏమంటున్నాడు ఇక్కడ, అలంకరించుకొనవలెను. అంటే విశ్వాసులు తన విశ్వాసాన్ని దేని ద్వారా చూపెట్టమంటున్నాడంటే సత్క్రియల చేత చూయించమంటున్నాడు, సత్క్రియల చేత అలర్చుకోమంటూ ఉంటున్నాడు. అందుకని ఆదికాండంలో కూడా అంటాడు, 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఒక మాట ఏముంటూ ఉంటుందంటే, నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అంటున్నాడు. సత్క్రియలు ప్రియులారా, సత్క్రియలు చేయలేని విశ్వాసము అదేమైంటూ ఉంటుందంటే మృతమైనటువంటి విశ్వాసంగా దేవుడు పరిగణిస్తూ ఉంటున్నాడు. అందుకని డెడ్ ఫేత్ అంటూ ఉంటున్నాడు ఇక్కడ. అందుకని రెండవది అదే మాటలలో మనం గమనించినట్లయితే 19వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి అంటున్నాడు. ఇక్కడ రెండవది విశ్వాసం ఏంటిదంటే దయ్యముల విశ్వాసము, డెవిల్ ఫేత్. ఇక్కడ మనం చూసినట్లయితే అవి కూడా దేవుడని నమ్ముతున్నాయట, అవి కూడా వణుకుచున్నాయట. ఇక్కడ లేఖనం దయ్యములు ఏమంటూ ఉంటున్నాయంటే, నీవు దేవుని కుమారుడవని మాతో నీకేం పని అంటున్నాడు. నువ్వు దేవుని కుమారుడవు అంటే దేవుని కుమారుడని అవి ఏం చేస్తున్నాయట, భయపడుతూ ఉంటున్నాయి. మాతో నీకేం పని అని అవి ఏం చేస్తూ ఉంటున్నాయి అంటే భయపడుతూ ఉంటున్నాయి. అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం 15వ వచనంలో అవి ఏమంటున్నాయంటే, మేము యేసును ఎరుగుదుము, పౌలును ఎరుగుదుము అంటున్నాయి. ప్రియులారా, ఈ రీతిగా చూస్తే దయ్యములు కూడా దేవుడు అని వాటికి కూడా తెలుసు, అవి నమ్ముతూ ఉంటున్నాయి, దేవునికి భయపడుతూ ఉంటున్నాయి. కానీ ఇక్కడ తెలియవలసినటువంటి విషయం ఏంటిదంటే, దయ్యములకు పాప విముక్తి అనేది లేదు. అవి నమ్మిన దయ్యములు మంచి క్రియలు చేయలేవు, అవి భయపడిన దయ్యములు మరలా ఈ సజీవులు కావు. అవి వణికిన దేవుని ఎరిగిన దయ్యములు మహిమ ఎప్పటికి కూడా పొందలేవు. అంటే మహిమ పొందలేనటువంటి దయ్యములు, మంచి క్రియలు చేయలేనటువంటి దయ్యములు, సజీవులుగా లెక్కించబడినటువంటి దయ్యములు దేవుని చూసి ఏమంటున్నాయంటే నమ్ముతూ ఉంటున్నాయి, వణుకుతూ ఉంటున్నాయి. ఏమి ప్రయోజనం? అవి వణుకుటం బట్టి, దేవుని ఎరగడాన్ని బట్టి వాటికి ఏమి ప్రయోజనం? అలాగనే కొంతమంది క్రైస్తవ జీవితాలు కూడా ఎలా ఉంటున్నాయంటే, దేవుడంటే ఎరిగి ఉంటున్నారు, దేవుడంటే భయపడుతూ ఉంటున్నారు, కానీ వారి యొక్క విశ్వాస జీవితంలో దయ్యంలో పోలినటువంటి విశ్వాసమే వారి జీవితాల్లో కనపడుతూ ఉంటుంటాయి. దయ్యంలో విశ్వాసం ఏంటిదంటే మార్పు లేనటువంటి విశ్వాసాలు, చేంజ్ కావు. వాళ్ళ లైఫ్ కానీ, వారి జీవితం కానీ, లేకపోతే వారి క్రియలు కానీ ఏవి కూడా మంచిగా కనపడవు. ఇక మూడవ రకమైనటువంటి విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడనే 21వ వచనంలో అంటూ ఉంటున్నాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు. అంటే ఇదేం విశ్వాసం అంటూ ఉంటున్నాడంటే డివైన్ విశ్వాసం, డివైన్ ఫేత్ అంటే దైవికమైనటువంటి విశ్వాసం. దైవికమైనటువంటి విశ్వాసము ఎలా ఉంటుందంటే అబ్రహాము చూపించినటువంటి విశ్వాసము దైవిక విశ్వాసంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన అంటూ ఉంటున్నాడు ఇక్కడ, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు తీర్చబడలేదా అంటున్నాడు. మనం ఆయన విశ్వాసాన్ని ఒకసారి పరీక్షణ చేసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్లయితే, దేవుడు అబ్రహామును తన ఇంటిలో నుంచి పిలుస్తూ ఉంటున్నప్పుడు మారు మాట్లాడకుండునట్లు, ఎదురు అడగకుండునట్లు, ఎక్కడికి అని అడగకుండునట్లు దేవుడు చెప్పిన చోటికి ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే ప్రయాణమే వెళ్తూ ఉంటున్నాడు. అదే మొదటిగా అబ్రహాం చేసినటువంటి గొప్ప విశ్వాస జీవితంలో మొదటి మెట్టు ఏంటిదంటే దేవుని మాటకు విధేయత కలిగి ఆయన మాట నమ్మి
అందుకనే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం నుంచి చూసినట్లయితే దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా నా ప్రభువా నువ్వు దేవుడవు కనుక నీ మాటలు సత్యము అంటే. ఇక్కడ కూడా దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయన మాట సత్యము అని నమ్మడమే విశ్వాసము. ఆ విశ్వాసము ఎక్కడి వరకు వెళ్తూ ఉంటుందంటే, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల కొరకు దరిదాపు 25 సంవత్సరాలు ఆ పిల్లల కొరకై యోచించినటువంటి విశ్వాసంలో ఆయన ఇస్సాకును పొందుకున్న తర్వాత తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అంటున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇస్సాకును బలి అర్పించుట కొరకై అబ్రహామును కోరినప్పుడు అబ్రహాం ఏం చేస్తూ ఉంటున్నాడంటే, తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును ఆ బలిపీఠం మీదకి తీసుకువెళ్ళి బలి అర్పించడానికి. అందుకనే ఎబ్రీలకు రాసిన పత్రికలో ఏమంటూ ఉంటున్నాడంటే, ఆయన విశ్వాసాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 11వ అధ్యాయము 17వ వచనంలో, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము బలిగా అర్పించెను అన్నట్లుంటుంది ఇక్కడ లేఖనం. అంటే తన విశ్వాస జీవితంలో ఆ విశ్వాసం ఏమైందంటే, క్రియల ద్వారా ఇస్సాకును బలిపీఠం మీద బలి అర్పించినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కనుక దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము ఏ విశ్వాసంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం కదా. పౌలు అంటూ ఉంటున్నాడు, ఈ జీవితకాలం మట్టుకేనా అంటున్నాడు. కానీ ఎబ్రీలకు రాసిన పత్రికలో అంటున్నాడు, విశ్వాసం మనునది నిరీక్షించబడిన దాని యొక్క నిజ స్వరూపమై ఉంటున్నది. ఆ నిత్యత్వం కలిగినటువంటి ఆ పరలోక పట్టణము కొరకైనటువంటి విశ్వాసం ఉంటున్నది. అందులో జీవిస్తున్నటువంటి మనము ఏ విశ్వాసంలో, ఇక్కడ మనకు యాకోబు పత్రికలో 3 విశ్వాసాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక విశ్వాసం ఏంటిదంటే డెడ్ ఫెయిత్, చనిపోయిన మృతమైనటువంటి విశ్వాసం. రెండో విశ్వాసం ఏంటిదంటే డెవిల్ ఫేత్, దయ్యముల విశ్వాసం. మూడో విశ్వాసం ఏంటిదంటే డివైన్ ఫేత్, దైవికమైనటువంటి విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము మృతమైనదిగా కనపడుతూ ఉంటున్నది. మార్పు లేని విశ్వాసం అనేది దయ్యముల విశ్వాసంగా కనపడుతూ ఉంటున్నది. కానీ క్రియల చేత నీతిమంతుడుగా తీర్చబడినటువంటి అబ్రహాము విశ్వాసం అనేది దైవిక విశ్వాసంగా మనకు కనపడుతూ ఉంటుంది. కనుక రక్షించబడినటువంటి మనము, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా దైవిక విశ్వాసంలోనే మనం బ్రతుకుతూ, ఆయన అంటున్నాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. కానీ మనము దైవిక విశ్వాసంలో మనం ఎదిగినట్లయితే, మనం మన క్రియల చేత, మన సత్క్రియల చేత ఆ విశ్వాసాన్ని మనం కొనసాగింప చేస్తూ ఉన్నట్లయితే మనకు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు దేవుడు మనకిస్తాడు. అందుకనే నాకు ఇష్టమైనటువంటి వారు అని అబ్రహామును ఏ రీతిగా ఇష్టపడుతూ ఉంటున్నాడు? ఒక స్నేహితుడిగా ఇష్టపడుతూ ఉంటున్నాడు. అలాంటి స్నేహం కలిగినటువంటి ఆ యొక్క అవినవ భావ సంబంధమైనటువంటి దేవునితో మనకు ఆ విశ్వాసం కలిగి ఉండాలంటే దైవిక విశ్వాసంతో దినదినము ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రం వలననా లేకపోతే వినుట వలననా? ఎలా వచ్చింది మీకు విశ్వాసం అంటే, దేవుని గురించినటువంటి వాక్యము వినుట వలననే మనకు విశ్వాసం కలుగుతుంది. ఈ వాక్యములో మనం గమనించినటువంటి విషయం ఏంటిదంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేటటువంటి మాటలో మనం చూస్తే, ఈ విశ్వాసం లేకుండా దేవునికి అయిష్టంగా బ్రతికేటటువంటి అనేక ఆత్మలు మారుమూల గ్రామాలలో ఉంటున్నాయి. ఎవరు వెళ్ళాలా? ఎవరు చెప్పగలగాల? వాళ్ళు కూడా రక్షించబడి వారు కూడా దేవుని యందు విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఆ సువార్త ప్రకటించేటటువంటి భారం మనందరి మీద ఉన్నది. కనుక విశ్వాని పరిచర్య పక్షంగా ఎంతో మందికి మీరు మీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. ఎలా అంటే మంచి క్రియల చేత, మీ ప్రార్థనల చేత, మీ సహకారం చేత ఎంతో పోషిస్తూ ఉంటున్నారు. ఇంకా కూడా మారుమూల ప్రాంతాలు అలాగనే దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉంటున్నాయి. కనుక వాళ్ళు ఈ మాటలు వినాలి అంటే వినిపించేటటువంటి సేవకులను మనం పంపించాలి. ఆ పంపించగలిగినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మనకు కలిగి ఉన్నటువంటి దర్శనంలో భారతదేశం అంతటా కూడా ప్రతి ఒక్కళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసులుగా బ్రతుకుట కొరకై దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతి, నీకు వందనాలు. జీవం కలిగినటువంటి మాటలు మా అందరికీ వినిపింప చేసినందుకై నీకు స్తోత్రాలు. ప్రియ తండ్రి, విశ్వాసములో బ్రతకాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని, ఆ విశ్వాసం అనేది మృతమైనది కాదు, దయ్యములది కాదు, కానీ దైవిక విశ్వాసములో అబ్రహాము లాంటి నీతి క్రియల చేత విశ్వాసం కలిగి ఉండాలని మా అందరితో నువ్వు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలకు నీరు కట్టి ఫలింపచేసి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఇతరులకు మేలుకరంగా మేము బ్రతికేటటువంటి కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో
ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యందు ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యం విన్న మనందరికీ దేవుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.